all, welcome to our channel Pen Enchanter. My Love Episode 1. ఒక ఎత్తైన భవనం ముందు నలుపు రంగు పోర్షే కార్ వచ్చి ఆగింది. డ్రైవర్ కారు దిగి డోర్ తెరిచాడు. కారులోంచి బయటకు వచ్చిన వ్యక్తి చూపురలను ఆకట్టుకునేలా ఉన్నాడు. అతను బ్లాక్ కలర్ డిజైనర్ సూట్ వేసుకొని ఉన్నాడు. అతను వైట్ షర్ట్ మీద బ్లాక్ సూట్ను ధరించాడు. షర్ట్ మీద నలుపు రంగు టై వేసుకున్నాడు. అతని చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. ఆ వ్యక్తి ఎత్తు దాదాపు 6 అడుగులు. అతని రంగు తెల్లగా ఉంది మరియు అతని దవడ రేఖ చాలా పదునుగా ఉంది. ఒకరిని తదేకంగా చూస్తే ఎదుటివారిని కదిలించగల పెద్ద కళ్ళు. ఆ వ్యక్తి భవనం లోపలికి నడిచాడు. అతని 2 బాడీగార్డ్స్ అతనిని అనుసరించాడు. గేట్ దగ్గర నిలబడి ఉన్న అతని అసిస్టెంట్ ఆ వ్యక్తితో గుడ్ మార్నింగ్ బాస్, క్లయింట్స్ వచ్చారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. ఆ వ్యక్తి నోటి నుండి సరే అనే ఒక్క మాట మాత్రమే వచ్చింది. అతను తన బారు అడుగులతో లిఫ్ట్ వైపు కదిలాడు. ఆ వ్యక్తి లిఫ్ట్ నుండి బయటకు వచ్చి నేరుగా తన క్యాబిన్ వైపు వెళ్ళాడు. క్యాబిన్లో కూర్చున్న క్లయింట్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ హలో మిస్టర్ దేవాంశ్, మేం మీకోసం ఎదురు చూస్తున్నాము అని అన్నారు. దేవాంశ్ తన కుర్చీలో కూర్చొని మీటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు. దేవాంశ్ తన మీటింగ్లో బిజీ అయిపోయాడు. దేవాంశ్ మీటింగ్ని డిస్టర్బ్ చేసే ధైర్యం ఒక వ్యక్తికి మాత్రమే ఉంది. అది దేవాంశ్ మేనకోడలు వేదిక. వయసు కేవలం 3 సంవత్సరాలు. నిజానికి వేదిక ఏమీ మాట్లాడదు. కానీ ఆమె కేర్ టేకర్ దేవాంశ్కి కాల్ చేసి మాట్లాడుతూ సార్, వేదిక పాప భోజనం చేయడం లేదు, చాలా డల్గా ఉంది, ఇప్పుడేం చేయాలి అని ఆ కేర్ టేకర్ దేవాంశ్ని అడిగితే దేవాంశ్ ఇక నువ్వు పని వెతుక్కో అని మాత్రమే సమాధానమిచ్చి ఫోన్ కట్ చేశాడు. దేవాంశ్ తన ఇంటి కేర్ టేకర్కి కాల్ చేసి సునీత గారు, వేదికకి తినిపించి కేర్ టేకర్ కోసం కొత్త ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయండి అని చెప్పి ఇంకా వేదిక తినకపోతే నాకు కాల్ చేయండి, నేనే స్వయంగా వచ్చి తినిపిస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు దేవాంశ్. ఎదురుగా కూర్చున్న క్లయింట్లలో చాలా దృఢమైన వ్యక్తిత్వం ఉన్న దేవాంశ్ తన మేనకోడల దగ్గర కూల్గా ఉండడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇక్కడ కూడా అలానే ఉంది అని అనుకున్నారు. దేవాంశ్ తన మీటింగ్ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. దేవాంశ్ బెస్ట్ ఫ్రెండ్ ఏకైక కూతురు వేదిక. అతను చనిపోయే టైంలో అతని ఫ్రెండ్ వేదిక బాధ్యతను దేవాంశ్కి ఇచ్చాడు. దాంతో దేవాంశ్ బ్యాచులర్ తండ్రి అయ్యాడు. ఇక్కడ శివాని ఒక సాధారణ మరియు సంతోషకరమైన అమ్మాయి. ఆమె సొగసైన రంగు మరియు పొడవాటి కనురెప్పలతో కప్పబడిన పెద్ద కళ్ళు కలిగి ఉంది. గులాబీ రేకుల వంటి పెదవులు, పొడవాటి నల్లటి జుట్టు మరియు 5.5 అడుగుల మంచి ఎత్తు. ఇక అదే సమయంలో శివాని జాబ్ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ ఏరియాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. తన వంతు రాగానే త్వరగా ఇంటర్వ్యూ కోసం క్యాబిన్కి వెళ్ళింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత రికమెండేషన్తో వేరే వాళ్ళకి ఆ జాబ్ ఇచ్చారని తెలిసింది. తల వంచుకొని క్యాబిన్లోంచి బయటికి వచ్చింది ఆమె. రిసెప్షన్లో తన ఇంటర్వ్యూ ఫైల్ని విసిరి రికమెండేషన్ ఆధారంగా మాత్రమే జాబ్ ఇవ్వాలని అనుకున్నప్పుడు మీరు మా టైంని ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటూ ఒక వైఖరిలో అరిచి వాళ్ళు ఏదో మాట్లాడుతుండగా కంపెనీ నుంచి బయటకు వచ్చింది. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని విచారంగా ఉన్న ముఖంతో బయటికి వచ్చి టాక్సీ కోసం చూసి అది ఆగగానే అందులో కూర్చుంది. ఆమె ఇంటికి వెళ్ళే అడ్రస్ చెప్పి సీటులో కూర్చుంది. ఆమె తన ఫోన్ని తీసుకొని మళ్ళీ జాబ్ వేకెన్సీ ఏమన్నా ఉన్నాయేమో చూడటం స్టార్ట్ చేసింది. ఇక్కడ దేవాంశ్ తనతో వేదికను తీసుకొని బయటకు వచ్చాడు. ఐస్ క్రీమ్ తినేందుకు ఎక్కువగా వేదికతో కలిసి బయటికి వచ్చేవాడు. వేదిక అతనితో ఉన్నప్పుడు అతను తన దగ్గర డ్రైవర్ లేదా బాడీ గార్డ్స్ని దగ్గరికి అనుమతించడు. దేవాంశ్ తన కార్ని తానే డ్రైవ్ చేస్తున్నాడు. వేదిక ఇంకా చాలా డల్గా ఉంది. కిటికీ వైపు మొహం తిప్పుకొని కూర్చుంది. వేదిక అసలు దేవాంశ్ వైపు చూడటం లేదు. దేవాంశ్ చాలాసార్లు వేదిక దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. కానీ వేదిక కారు కిటికీలోంచి చూస్తూ ఉంది. రెడ్ లైట్ వద్ద గ్రీన్ సిగ్నల్ కోసం దేవాంశ్ ఎదురు చూస్తుంటే శివాని టాక్సీ దేవాంశ్ కార్ పక్కనే ఆగింది. శివాని తన టాక్సీలోంచి బయటకు చూసింది. దేవాంశ్ కారు కిటికీలోంచి డల్గా చూస్తున్న వేదికను చూసింది. శివాని వేదిక వైపు చాలా తీక్షణంగా చూసింది. వేదిక ముఖం తన ముఖం కంటే డల్గా ఉండటం చూసి ఏమిటి ఈ చిన్న అమ్మాయి ఇంత దిగులుగా ఉంది అని మనసులో అనుకుంది. ఇలా ఆలోచిస్తూ తన టాక్సీ కిటికీ అద్దాన్ని దించి వేదిక దృష్టిని ఆకర్షించేందుకు తన చేతులతో కొన్ని బొమ్మల ఆకారాలు వచ్చేలా చేసింది. అంటే తన చేతులతో ఒక షేప్ చేసి ముందుకు కదిలించింది. ఆ చెయ్యి రోడ్డు మీద పడి అది ఒక పక్షి ఎగురుతున్నట్టు కనిపిస్తుంది.
ఇక్కడ ఇప్పటి వరకు తన మామయ్య వైపు చూడని వేదిక తెలియని అమ్మాయి శివానీకి అట్రాక్ట్ అయ్యింది. వేదిక దృష్టి అంతా పక్కనే ఉన్న టాక్సీలో కూర్చున్న శివాని పైనే ఉంది. అది చూసి మన బుజ్జి వేదు కూడా తన చేతులు పైకెత్తి శివాని ఎలా చేస్తుందో అలా చేయడానికి ప్రయత్నిస్తోంది. పక్కనే ఉన్న సీట్లో కూర్చున్న దేవాంశ్ కూడా చూశాడు. వేదిక సీటు వైపు కొంచెం వంగి కిటికీలోంచి చూశాడు. అతని కళ్ళు శివాని మీద పడ్డాయి. శివాని వేదిక దృష్టిని ఆకర్షించడంలో చాలా బిజీగా ఉంది. ఆమె దేవాంశ్ చూపు తనపై పడటం గమనించలేదు. ఆమె కదలికలన్నిటినీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు దేవాంశ్. ఒక్క క్షణం శివానీని చూస్తూ ఉండిపోయాడు. దేవాంశ్ని ఆమె అట్రాక్ట్ చేసింది. వేదికని ఆమె ఎలా అంత ఫాస్ట్‌గా అట్రాక్ట్ చేసింది అని. ఇక గ్రీన్ సిగ్నల్ పడగానే శివాని వేదికకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. టాక్సీ డ్రైవర్ టాక్సీని ముందుకు కదిలించాడు. వేదికతో గడిపిన ఆ కాస్త టైంకి శివాని మైండ్ కూడా రిలాక్స్ అయింది. ఇక్కడ దేవాంశ్ తన డ్రైవింగ్ సీట్‌కు తిరిగి వచ్చి తన కార్‌ను డ్రైవ్ చేసిన తర్వాత అతను కూడా ముందుకు కదిలాడు. ఈ కాస్త టైంలోనే దేవాంశ్ మనసులో శివాని రూపం ముద్ర పడిపోయింది. శివాని, దేవాంశ్ ఇక్కడి నుండి వేరువేరుగా వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి వేదిక దృష్టిని ఎలా ఇక్కడ వేదికను కలిసిన తర్వాత శివానికి కాస్త బెటర్‌గా అనిపించింది. ఆమె ముఖం మునుపటి కంటే మెరుగ్గా మారింది. శివాని తన ఇంటికి చేరుకోగానే ఆమెకు తన తమ్ముడు సంజయ్ నుండి కాల్ వచ్చింది. అక్కా, నేను నా హాస్టల్ ఫీజు కట్టాలి. నాతో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే ఫీజు పే చేశారు. నేను మాత్రమే మిగిలాను. నా ఫీజు ఎప్పుడు పే చేస్తావ్ అని సంజయ్ శివానీని అడిగాడు. కేవలం 22 సంవత్సరాల వయసులో ఉన్న శివాని, ఆమె తల్లి ఆమెను, తన తమ్ముడిని ఒంటరిగా విడిచిపెట్టినప్పటి నుండి 18 సంవత్సరాల వయసు నుండి తన ఇంటిని, ఆమె తమ్ముడి చదువును చూసుకుంటుంది. శివాని తల్లి చనిపోయే సమయానికి సంజయ్ వయసు కేవలం 10 సంవత్సరాలు మరియు అప్పుడు ఆమె వయసు 14. ఇప్పుడు శివాని 22 సంవత్సరాలు. నువ్వు టెన్షన్ పడకు, 1-2 రోజుల్లో నీ ఫీజు పే చేస్తాను అని శివాని తన తమ్ముడికి చెప్పి కాల్ కట్ చేసింది. శివాని ఇదంతా చెప్పింది కానీ ఆమె ఇదంతా ఎలా చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఉద్యోగం లేదు మరియు ప్రెజెంట్ ఇంటర్వ్యూలు లేవు. శివాని తన ఇంటి తలుపు తెరిచి లోపలికి వచ్చింది. ఆమెకు తన బెస్ట్ ఫ్రెండ్ శ్వేత నుండి కాల్ వచ్చింది. శివాని ప్రస్తుతానికి ఫోన్ పట్టించుకోలేదు. నేరుగా ఇంట్లోకి వచ్చి స్నానం చేసి తన అలసటని పోగొట్టుకొని రిలాక్స్ అయ్యింది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అయింది. శివాని వెళ్ళి తలుపు తీస్తే శ్వేత ఎదురుగా నిలబడి ఉంది. నువ్వు నా కాల్ని ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అయినా నువ్వు నన్ను పట్టించుకొని చాలా రోజులయ్యాయి అని ఇంకా ఏదో మాట్లాడుతున్న శ్వేత వైపు శివాని అసహనంగా చూసి, అబ్బా అదేం లేదు, కాస్త టెన్షన్లో ఉన్నాను, అందుకే పట్టించుకోలేదు అని అంది శివాని. శివాని చెప్పింది ఆమె ముఖంలో కూడా కనిపించింది. శ్వేత ముందుకు వచ్చి శివానీని కౌగిలించుకుంది. నిన్ను ఇలా చూడటం నాకు ఇష్టం లేదు. నేను నీ కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చానని శ్వేత చెప్పింది. ఏం శుభవార్త చెప్పండి మేడం అని సన్నగా నవ్వుతూ అడిగింది శివాని. ముందు నన్ను కూర్చొనివ్వు అంటూనే లోపలికి వచ్చింది శ్వేత. శివాని సరే ఇప్పుడే చెప్పు, ఏమైంది చెప్పు అని అడిగింది. శ్వేత ఇక శివానీని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా, మా అత్త నీకు తెలుసు కదా, తను వర్క్ చేసే ఓనర్ తన మేనకోడల కోసం కేర్ టేకర్ని వెతుకుతున్నాడని చెప్పింది. వాళ్ళు చాలా ధనవంతులు అని చెప్పింది. శివాని అయితే నేను కేర్ టేకర్గా వెళ్తాను అని చెప్పింది. వెంటనే శ్వేత ఎవరైనా శాలరీ ఎంత కనుక్కొని వెళ్తారు, కానీ నువ్వు మాత్రం అని మధ్యలోనే ఆపేసింది. ఇది ఎంతవుతుంది? 20,000 లేదా 25,000 కదా అని అంటుంది శివాని. కాదు, మొత్తం 3 లక్షలు అని చెప్తుంది శ్వేత. శివాని అది 1 సంవత్సరం శాలరీ ఉంటుంది కదా అని అంటుంది. శ్వేత వెంటనే లేదు అని సమాధానమిచ్చింది. ఇది 1 నెలకు నీకిచ్చే శాలరీ, ఒక మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి అని అంటుంది. శ్వేత అది విని ఆశ్చర్యపోయింది. నీకోసం మా అత్తతో మాట్లాడతాను, ఆమె రికమెండ్ చేస్తే నీకు జాబ్ ఈజీగా వస్తుంది అని అంటుంది శ్వేత. లేదు, నాకు రికమెండేషన్ ద్వారా జాబ్ వద్దు. నువ్వు నాకు ఇంటర్వ్యూ టైమింగ్, అడ్రస్ చెప్పు, ఇంటర్వ్యూని నేనే ఫేస్ చేస్తాను, నేనే వెళ్తాను శివాని శ్వేతతో చెప్పగా, శ్వేత కొంచెం కోపంగా, నువ్వు నీ ఆదర్శాలు, ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు ఆలోచించడం లేదు అని అంటుంది. అమ్మా, నాకు రికమెండేషన్ ఇప్పించుకు, నేను ఇలా ఉంటానని నీకు తెలుసు. నువ్వు ఒక పని చెయ్యి, నా కోసం బాల్కనీలో వెయిట్ చెయ్యి, నేను వెంటనే వస్తాను అని స్నానం చేసి ఇద్దరికి కాఫీ చేసి బాల్కనీలో కూర్చొని తాగడం మొదలుపెట్టారు. ఇక్కడ దేవాంశ్ వేదికతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతను సునీతను నిద్రపోమ్మని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. దేవాంశ్ బయటికి వెళ్ళినప్పుడు వేదికకి భోజనం తినిపించి వచ్చాడు. దేవాంశ్ వెళ్ళి స్నానం చేసి నైట్ వేర్ వేసుకొని వచ్చి తన బెడ్ మీద పడుకున్నాడు. నిద్రపోయే ముందు కూడా వేదిక గురించి ఆలోచిస్తున్నాడు. అతను రేపు ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు.
రేపు 11 గంటలకు ఇంటర్వ్యూను షెడ్యూల్ చేశాడు. దేవాంశ్ నియమాలు ఏంటంటే అతను ఉదయం నిద్రలేచి 1 గంట జిమ్ చేయడం, తర్వాత తన గార్డెన్లో గార్డెనింగ్ చేయడం. ఇది అతని హాబీ. అతను తన గార్డెన్లో చాలా ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసిన అరుదైన ప్లాంట్స్ని నాటాడు. తోటమాలి ఉన్నప్పటికీ అతను తన గార్డెన్ను కూడా స్వయంగా చేసుకుంటాడు. అతడికి పచ్చదనం అంటే చాలా ఇష్టం. దేవాంశ్ ఉదయం ఎప్పట్లానే తన పని ముగించుకొని వేదిక వద్దకు ఆమె గదిలోకి వెళ్ళాడు. ఇంతలో శివాని తన ఇంటర్వ్యూకు ఆలస్యంగా వెళ్లడం ఇష్టం లేక త్వరగా తయారై ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఇంకా ఉంది. దేవాంశ్ ఉదయం ఎప్పటిలాగే తన పని